ఈ జిల్లా ప్రజలందరికీ కూడా ఇవాళ మనకి ఇన్ని రోజులుగా ఎదురు చూసిన నిర్ణయాన్ని అధిష్టానం మనకు అందజేశారు. మనస్ఫూర్తిగా అందరూ కూడా స్వీకరించారు. ఇప్పుడే తుమ్మల గారు చెప్పినట్టు పదే పదే అధిష్టానం అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రతి ఎమ్మెల్యేతో కూడా సంప్రదించి మాట్లాడి తీసుకున్న విలువైన నిర్ణయం ఇది అని చెప్పి మనం గమనించాలి. మన ముందుండేది కేవలం లోక్సభ ఎన్నికలని కాదు, ఒక దేశాన్ని సరిదిద్దుకుండే రాజ్యాంగం ఇచ్చే హక్కును మనం ఉపయోగించుకొని మహాత్మా గాంధీ నేర్పించిన విధానంగా అహింసా పద్ధతుల్లో మనం ఒక నిర్ణయం తీసుకొని ఓటేసుకోబోతున్నాము. ఇక్కడ అసెంబ్లీలో మన వాళ్ళందరూ మాట్లాడంగా కేంద్రంలో పార్లమెంటులో చాలా ముఖ్యమైన పాత్ర వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక దేశ ప్రధానమంత్రి ఈ విధంగా మాట్లాడుతూ అంత అల్పాయాసంగా మహిళలు మంగళసూత్రాలు పంచివేస్తారని చెప్పి ఇటువంటి హీనమైన నిందలు కేవలం రాజకీయ స్వలాభానికి ఆయన మాట్లాడుతూ ఉంటే అది చాలా శోచనీయం. ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించినప్పుడు ఎప్పుడూ మేము ఇట్లా కథలు వినలేదు. ఏదన్నా చెప్తే అసలు ఇవాళ సంస్థలన్నీ కూడా అంచెలంచెలుగా సర్వనాశనం అయిపోతూ ఎన్నికలంటే ఆశ్చర్యపోయే అవసరం కూడా లేదు. ఇవాళ ఎన్నికలు వస్తాయి అంటే ఈడీ మీ ఇంటికి వచ్చేది తథ్యం. మీ గొంతుకై పలకటానికి ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమస్యలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమస్యలను ప్రస్తావించి వీటన్నింటికీ పరిష్కార మార్గాన్ని కనుగొనటానికి ఆ రాజకీయ కుటుంబం నుంచి ఆ నాన్నగారి వారసత్వాన్ని, ఆ యొక్క నిబద్ధతని, ఆయన యొక్క నిజాయితీని, ఆయన యొక్క శక్తిని మొత్తాన్ని కూడా కూడగట్టుకొని ఆ శ్రీరామచంద్రుడు దయ వల్ల పెద్ద మెజార్టీతో గెలవటంతో పాటు ఇప్పటి వరకు జరిగినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులందరికీ మార్గదర్శకంగా ఉండాలని చెప్పి రఘురామరెడ్డి గారిని కోరుకుంటూ